హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. తప్పుడు ఉద్దేశం లేకుంటే న్యాయవాదిని ఎందుకు రానివ్వలేదు అన్న అడ్వకేట్ సోమ భరత్. కేటీఆర్తో పాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందే అని అడ్వకేట్ సోమ భరత్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు. అడ్వకేటును ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వలేదని, దానివల్ల వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు సోమ భరత్. మీరు లోపల కుట్ర చెయ్యాలని లేకపోతే అడ్వకేటును ఎందుకు వద్దంటున్నారు? కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండి. ఏసీబీ వాళ్లకు ఒక బెటర్ లెటర్ ఇచ్చాం. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాం. అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలదన్నే పద్ధతిలో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అనడం ఏంటి? ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు రాసుకున్నారు. ఇవాళ అదే జరగకూడదని మేము కలిసి వెళ్తున్నామని అన్నాము. కేసు విచారణ కోర్టు పరిధిలో ఉందని, ఫార్ములా ఈ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు అడ్వకేట్ సోమ భరత్. ఆఫీసర్ ఎవరైతుందో వారిని కలిసి విచారణ చేసుకోవచ్చు. ఈ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. రాజ్యాంగం యొక్క హక్కు, ఆ హక్కును కూడా కాలదనే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అనండి. మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే, ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, వారిని బజార్లో ప్లేన్ క్లోజ్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే, చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు, నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ ని డ్రాప్ చేయించినదే, ఆ సోకాల్డ్ ఫేక్ కన్ఫెషన్ ఏదైతుందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అది జరగకూడదని ఏమున్నది? లోపలికి పోకుండా వస్తే అది ఏసీబీ విచారణకు అగెన్స్ట్ కదా? కాదు, అడ్వకేట్ వెళ్ళొచ్చు. కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకుని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది. ఎందుకనంటే ఒత్తిడి చేయకూడదు, తర్వాత లేనిది రాయకూడదు, తను చెప్పంది కూడా చెప్పినట్టుగా రాయకూడదు. వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరం. విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి. వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము. తను స్వయంగా వచ్చి ఇచ్చేదానికోసమే తను వచ్చినాడు. మరి తనను అలో చేయలేదు, అడ్వకేట్లను కూడా అలో చేయలేదు. ఏం అవసరం అండి? ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది? ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రానిస్తే ఏంది? ఒక అడ్వకేట్ కూడా లోపలికి రానిస్తే ఏంది? ఏసీబీ ఆఫీసులో కూడా ఎంటర్ కానియకుండా బజార్లో నిలబెట్టి అవసరమా ఇది? మేము ప్రాధాయపడ్డాము. అథారిటీ యొక్క గౌరవం భంగం అవుతుంది. మీరు ఆఫీసర్స్ ఇట్లా రోడ్డు మీదకి రాకూడదు, మీరు వచ్చి ఇక్కడ తీసుకోకూడదు అన్నట్టు పర్వాలేదు, మీరు ఇక్కడే ఇవ్వండి, మీరు మేము అక్కడికి రానియమని అన్నాను. ఏం పద్ధతి? ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో? ఈడీ విచారణ కూడా ఉన్నది. ఈడీ విచారణకి కూడా పోతామండి. ఈడీ విచారణకు కూడా అటెండ్ అవుతాము. ఇవాళ అటెండ్ కావాలనే కదా పోయింది. అడ్వకేట్ రానియమనే నెపంతో ఇవాళ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని స్టేట్మెంట్ తీసుకోలేదు. స్టేట్మెంట్ తీసుకోవాల్సింది అంటే మేము స్టేట్మెంట్ కూడా మేము చెప్పాము, కండిషనల్ గా చెప్పాము. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు విచారణకు పిలవండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.